వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎవ్రీ మినిట్ వాల్యుబులే కదా. సో నోటిఫికేషన్ వచ్చిందా, జాబ్ నోటిఫికేషన్ వెళ్ళి వెబ్సైట్స్ లో సర్చ్ చేయడము, రిఫ్రెష్ చేసి మళ్ళీ చూడడము, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్స్ లో వీటి మీద ఆధారపడడం కాకుండా మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకుని మీకు ఏ గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉన్నారు ఏంటి అనేది అన్ని అలర్ట్స్ ఒకే చోట నోటిఫికేషన్ లా వస్తే అమేజింగ్ కదా. మీ టైం కూడా వేస్ట్ అవ్వదు అండ్ కావాల్సిన పర్పస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఒకే దగ్గర దొరికేస్తుంది. సో అలాంటి అమేజింగ్ కాన్సెప్ట్ తో వచ్చింది కెరియర్ మిత్ర. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కెరియర్ మిత్ర, ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా కనుక్కుందాం. ఈరోజు మనతో పాటున్నారు కెరియర్ మిత్ర ఫౌండర్ అండ్ అలాగే రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ ఇన్ స్టేట్ జిఎస్టీ, అలాగే 30+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట మ్యామ్ కి. తనే అనురాధ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ మిత్ర అంటే కాన్సెప్ట్ తెలియగానే అనుకున్నాను ఇంత పర్పస్ఫుల్, ఇంత చాలా కరెక్ట్ అవుతుంది అండ్ స్టూడెంట్స్ కి చాలా రిలే అవ్వచ్చు ఇన్ఫాక్ట్ ఇలాంటి వాటిని. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కెరియర్ మిత్ర అండ్ ఎలా స్టార్ట్ చేశారు ఇది? So, Career Mitra, to be in one word, is one stop go. ఓకే. One stop go for all the career needs. ఇక్కడ మేము కెరియర్ అనే వర్డ్ చాలా కాన్షియస్గా వాడుతున్నామమ్మా, ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ జాబ్, ఇట్ ఈస్ అబౌట్ ద ఎంటైర్ లైఫ్ డిఫైన్ చేస్తుంది మన కెరియర్ అనేది. జాబ్ అనేది కెరియర్లో ఒక పర్స్పెక్టివ్ మాత్రమే. సో కెరియర్లో ఏమేమి అవసరమవుతాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గైడెన్స్ అవ్వనివ్వండి, అవేర్నెస్ అవ్వనివ్వండి, ఇన్ఫర్మేషన్ అవ్వనివ్వండి, నోటిఫికేషన్ అవ్వనివ్వండి, ఎనీథింగ్ we are here to provide at a one place, like you rightly summarized. But most importantly, it's all about the government sector. We are confining about any information pertaining to careers in government. ఓకే. Yeah. సో మీకు స్పెసిఫిక్గా గవర్నమెంట్లో 30+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. Yes. సో ఎందుకు ఈ కెరియర్ మిత్ర అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి మ్యామ్? నాకు 30 years ప్లస్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఈ సర్వీస్ స్టార్ట్ చేసే ఇన్స్పిరేషన్ వచ్చింది. రైట్. అంటే అమ్మా ఇప్పుడు ఎలా అంటే నేను 30+ years స్టేట్ గవర్నమెంట్లో చేశాను. అంతకంటే ముందు నేను ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్లో చేశాను ఒక 3 years. సో 35 అంటే ఇంకొక చిన్న స్టెంట్ ఉంది మాస్ మీడియాలో, అప్పట్లో మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉండేది కదా దానిలో. సో నేను డిఫరెంట్ డైమెన్షన్స్ చూసినప్పుడు అండ్ మోర్ ఓవర్ నా స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ ఆఫ్ 30+లో నేను చాలా వరకు కూడా నియర్లీ 10 years డిస్ట్రిక్ట్స్లో నేను సర్వీస్ చేశాను. అక్కడ యూత్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు చాలా మెయిన్గా ఏమనిపించేదంటే యూత్కి వాళ్ళకి ఏంటంటే రెడీగా ఒక రోల్ మోడల్ ఉంటారు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టూ సొసైటీలో ఒక పియర్ ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్ ఏదో చేశారనో ఫ్యామిలీ ఆస్పిరేషన్స్ అనో, కానీ వాళ్ళకు దేని గురించి కూడా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండదు, గ్యాప్ చాలా ఉంటుంది. వాళ్ళు ర్యాండమ్గా చూస్ చేసుకుంటారు ఆర్ రాదర్ వాళ్ళు ర్యాండమ్గా మిస్ అవుతుంటారు కూడా, వాళ్ళకి ఏం తెలియదు అవకాశాలు ఎలా ఉన్నాయని. కనపడ్డ జాబ్ ఏదో ఎకనామిక్ ప్రెషర్ అనండి, ఫ్యామిలీ ప్రెషర్ అనండి, దగ్గరలో ఉంటుందని జాబ్ అనండి, రీకన్సల్ అయిపోతారు. ఇలా కాకుండా వాళ్ళకు ఒక గైడింగ్ ప్లాట్ఫామ్ ఉండాలి, వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇవ్వాలి. నిజం చెప్పాలంటే వాళ్ళకు ఒక మెంటరింగ్ చేయాలన్నది ఐ థింక్ నా నేచర్లో కూడా కాస్త మెంటరింగ్ ఉంది. సో నేను అది ఇన్ఫార్మల్గా మొత్తం సర్వీస్లో ఎప్పుడు వీలైనా కూడా చేసేదాన్ని. ఇక రిటైర్ అయిన తర్వాత నాకు దీన్ని ఒక స్ట్రక్చర్డ్గా ఒక ప్రొఫెషనల్గా చేయాలి, బట్ విత్ ఎ ప్యాషన్. రైట్. సో యాక్చువల్లీ ఇట్స్ మై ప్యాషన్ అని చెప్పుకోవచ్చు. దానికి కెరియర్ మిత్ర మై నేచర్ అండ్ మై ప్యాషన్ ఆర్ ద సీడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి. రైట్. అఫ్ కోర్స్ అంటే మీకు ఏం నీడ్ ఉందని చేస్తున్నారు అంటే లేదు ఆబ్వియస్లీ, బట్ హ్యావ్ దట్ జీల్ అండ్ ప్యాషన్ అండ్ ఆల్సో దట్ ఇంట్రెస్ట్ కదా. ఎందుకంటే 30+ years మీరు అన్నట్టు సర్వీస్ అయిన తర్వాత దేవుడి దయ వల్ల మనకి ఫ్యామిలీ అండ్ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ లేనప్పుడు వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టైమ్. దిస్ ఈస్ ద గివ్ బ్యాక్ టైమ్ టు సొసైటీ. మాకు దీనివల్ల ఏమొస్తుంది అని చాలామంది అనుకోవచ్చు, కానీ దీనివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్మెజరబుల్ అండ్ యూ కాంట్ క్వాంటిఫై దాట్. ఇట్స్ వెరీ గ్రాటిఫైయింగ్ మా, అంతే. వెరీ పర్ఫెక్ట్లీ పుట్ మ్యామ్. యా. అండ్ సో మార్కెట్లో ఇలాంటి కొంచెం రిలేటెడ్గా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కదా. సో హౌ ఈస్ కెరియర్ మిత్ర డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ప్లాట్ఫామ్స్? ఎస్ లుంబిని, యాక్చువల్గా చాలా వరకు ఉన్నాయి, కాస్త వరకు అని కూడా కాదు, చాలా వరకు ఉన్నాయి. యాప్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, సైట్స్ ఉన్నాయి, డెఫినెట్గా చాలా ఉన్నాయమ్మా. డెడికేటెడ్ ప్లాట్ఫామ్స్ ఫర్ గవర్నమెంట్ సైట్సే ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి కదా, లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. కానీ మనం ముందనుకున్నట్టు ఏంటంటే ఇక్కడ మేము జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి వదిలేయట్లేదు. ఆ నోటిఫికేషన్ ముందు, ఆ నోటిఫికేషన్ తర్వాత, అండ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఇంకా మెయిన్గా ఏంటంటే, నేను యాజ్ యూ సీ అవర్ వెబ్సైట్ యూ విల్ అండర్స్టాండ్, ఇక్కడ వీఆర్ ట్రయింగ్ టు get the aspirants into our website as a registers and send them the matching alerts. అంటే ఏంటంటే
ఇప్పుడు మీరు ఒక గ్రాడ్యుయేషన్, ఒక 10th, ఒక ఐటీఐ చేశారనుకోండి, మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ కూర్చోకుండా, లేదా అయ్యో మొన్ననే డేట్ అయిపోయింది కదా అని మిస్ అయ్యానని బాధపడకుండా, మీరు మా కెరియర్ మిత్రాలో రిజిస్టర్ అయితే మీకు ఉన్న జాబ్ మ్యాచింగ్ క్వాలిఫికేషన్స్ అలర్ట్స్ ఇస్తారు. అంటే అది ఏజ్ పరంగా కావచ్చు, మీ క్వాలిఫికేషన్ పరంగా కావచ్చు. అండ్ గవర్నమెంట్ కాబట్టి సోషో ఎకనామిక్ స్టేటస్ కూడా క్యాప్చర్ చేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో చాలా వరకు కూడా సోషో ఎకనామిక్ స్టేటస్ని బట్టి రిలాక్సేషన్స్ ఉంటాయి ఏజ్లో. సో దట్స్ ద మెయిన్ యూఎస్పీ ఆఫ్ అవర్ వెబ్సైట్ అని వీ హ్యావ్ డిజైన్. దట్ ఈస్ అవర్ మెయిన్ క్యాచ్ పాయింట్. రైట్. మీరు అన్నట్టుగా అలా నోటిఫికేషన్ మిస్ అయ్యి ఎంతో మంది జాబ్ చాలా మంది. ఓకే, సో ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ అట్లీస్ట్ తెలిస్తే వాళ్ళకి దే కెన్ అప్లై ఆర్ దేర్ చాయిస్. ఎగ్జాక్ట్లీ, చాయిస్ ఇస్ వన్స్. ఈ చెయ్యండి అని మనం ఎప్పుడు ఎవరికి చెప్పలేము, కానీ మీరు చెయ్యాలనుకుంటే ఇది కూడా ఉంది, ఇది మీరు తెలుసుకోండి, ఇది ఆలోచించండి, దీని గురించి మీరు కాస్త ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని చెప్పడం వరకే. ఇప్పుడు ఎవరికి కూడా ఇది చెయ్యాలి అది చెయ్యొద్దు అని చెప్పే పరిస్థితుల్లో లేం కదా. ఓకే, రైట్. యా, అండ్ నోటిఫికేషన్ మాత్రమే కాకుండా ప్రీ నోటిఫికేషన్ ఆల్సో పోస్ట్ నోటిఫికేషన్ కూడా అన్నారు కదా మ్యామ్. సో అంటే కెరియర్ మిత్రాలో మనకి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ ప్రీ నోటిఫికేషన్ అని కాకుండా ఒకలాంటి జనరల్ ఎకో సిస్టమ్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అబౌట్ వేరియస్ అవేర్నెస్. అంటే ఇప్పుడు ద వెబ్సైట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ బ్లాగ్ ఆర్టికల్స్ విచ్ గివ్స్ కంటెంట్. అది కాకుండా మా వెబ్సైట్లో కూడా వెన్ ద హోమ్ పేజ్ కాకుండా వెన్ యూ స్క్రాల్ డౌన్ యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనమ్మా, యూపీఎస్సీ అనగానే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సివిల్ సర్వీస్ అనుకోని కూడా అనుకోరు చాలా మంది, ఐఏఎస్ అనుకుంటారు. ఐఏఎస్ సివిల్ సర్వీస్ అయినా ఓకే అది ఒకటేనా అనుకుంటారు. దానిలో ఎగ్జామ్ రాస్తే చాలా వస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. అది నేను చాలా ర్యాండమ్గా చెప్తున్నాను. అయితే యూపీఎస్సీ ద్వారా అసలు ఎన్ని సర్వీసులు ఉన్నాయి ఒక రఫ్గా ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఒక్కొక్క సర్వీస్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, దాని సిలబస్ ఎలా ఉండొచ్చు, దానికి మనకు కావాల్సిన ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇవన్నీ కూడా ఒక దగ్గర పోగేసినప్పుడు పిల్లలకి ఎవరికైనా కూడా ఓహో ఇలా ఉంటుందా, నేను ఇది చేయగలనా, నాకు ఇది కుదురుతుందా అని తెలుసుకోవడానికి వీలవుతుందన్నది మా ఆబ్జెక్టివ్. అలా ఒక్కటే కాకుండా రెండవది ఏమవుతుందంటే, నువ్వు కాస్త ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ నాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగుండు అన్నప్పుడు కెరియర్ కౌన్సిలింగ్ కూడా మేము విజువలైజ్ చేస్తున్నాం. ఆ కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇండివిజువల్స్ కావచ్చు లేదా ఇన్స్టిట్యూషన్స్ కూడా కావచ్చు. అంటే వాట్ ఐ మీన్ ఈస్, ఇప్పుడు సమ్ కాలేజెస్ ఇఫ్ దే ఇన్వైట్ us ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఆర్ సెన్సిటైజేషన్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ సర్వీస్, వీఆర్ దేర్. బికాస్ లైక్ ఐ టోల్డ్ యూ, గవర్నమెంట్ సెక్టర్లో చేసినందువల్ల వీ హ్యావ్ ద ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హౌ డైవర్స్ కెరియర్స్ రన్. అంటే ఒక పాయింట్లో ఎలా గ్రో అవ్వచ్చు, అసలు ఆ కెరియర్ లోపల ఎలా ఉంటుంది, దాని అడ్వాంటేజ్ ఏంటి, దానిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి క్యాండిడేట్స్కి, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏంటి, ఎనీథింగ్ వీ కెన్ అడ్రస్. దిస్ ఇస్ అనదర్ మెయిన్ థింగ్. ఇంకొకటి మేము ఏమనుకున్నామంటేనమ్మా, ఇప్పుడున్న కెరియర్ అనేది ఎంత కాంపిటేటివ్ అయిందంటే, ఎవరు కూడా ఒక డిగ్రీ అయిపోయింది నాది అయిపోయింది ఫుల్ స్టాప్ అనే కాన్సెప్టే పోయింది. కంటిన్యూస్గా వన్ హ్యాస్ టు కీప్ అప్డేటింగ్. వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీ అయి ఉన్నా కూడా even they can divert or they can grow in their own already set profession. So skill up courses అనేవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చోట్ల రెగ్యులర్గా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ కూడా, ఇంటర్న్షిప్ అనేది కూడా ఇప్పుడు చాలా అంటే చాలా అర్బన్ సొసైటీలో చాలా క్యాచప్ అయింది. రూరల్ చిల్డ్రన్లో ఇంకా కాస్త అంత అవగాహన లేదు. అండ్ నేను ముందు చెప్పినట్టుగా మా ఎంటైర్ కెరీర్ మిత్ర ఫోకస్ అంటే ఈ ఓరియంటేషన్, అవేర్నెస్, మెంటరింగ్, అసలు గవర్నమెంట్ సెక్టర్ గురించే కూడా మా మెయిన్ టార్గెట్ రూరల్ యూత్ అనే నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అర్బన్ స్పెక్ట్రమ్ వేరేగా ఉంటుంది, వాళ్ళ నీడ్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ సోషల్ కల్చరల్ ప్రొఫైల్ వేరేగా ఉంటుంది. కానీ అర్బన్ పీపుల్ ఆర్, there is a divide, there is a clear divide between urban and rural. So I feel rural people are really in need of some support, guidance. So వాళ్ళకి ఇంటర్న్షిప్ గురించి సెన్సిటైజ్ చేయాలంటే అసలు ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, అసలు ఎలా చేయాలి, దానిలో మాకు డబ్బులు ఇస్తారా, 1 year చేయాలా, అక్కడికి వెళ్ళే చేయాలా, నేను చదువుతున్న కోర్స్ సంబంధించిందే చేయాలా, వేరే కూడా చేయొచ్చా, సర్టిఫికేట్ వస్తుందా, ఇలా ఎన్నో డౌట్లు ఉంటాయి. మేము వీలైనన్ని మా వెబ్సైట్లో ఆల్రెడీ ఆన్సర్ చేశాము. లేదు అంటే ఇదివరకు మనం అనుకున్నట్టు ఇఫ్ ఎనీవన్ రీచెస్ వీఆర్ అవైలబుల్. అండ్ మెయిన్లీ దిస్ ఎంటైర్ ప్రాసెస్లో మా మెయిన్, లైక్ ఐఎమ్ రిపీటింగ్, మెయిన్ యూఎస్పీ ఈస్
కరియర్ మిత్ర అన్నది టు గివ్ మ్యాచింగ్ అలర్ట్స్ కాబట్టి దట్ ఈస్ బీంగ్ టేకన్ అప్ అనే సబ్స్క్రిప్షన్ కాదు, ఫ్రీ రిజిస్ట్రేషన్ బేసిస్, దిర్ ఇస్ నథింగ్ లైక్ సబ్స్క్రిప్షన్. ఓకే బట్ మిగతా సర్వీసెస్ మాత్రం యాజ్ అండ్ వెన్ దే కమ్, డిపెండింగ్ ఆన్ ఎవరి నీడ్ ఎలా ఉంది, అది ఇండివిజువల్ అప్రోచ్ అవుతున్నారా, ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ అవుతుందా, దీన్ని బట్టి విల్ టేక్ ఎ కాల్. దీస్ ఆర్ ఆల్ వీఆర్ కాలింగ్ ఆఫ్ టాప్అప్ సర్వీసెస్. రైట్ అయితే ఇప్పటికీ అయితే మేము ఈ పర్టికులర్ టాప్అప్ సర్వీస్కి ఇంత అని మేము ఇంకా ఏమి అటువంటిది వీ హ్యావెంట్ క్యాప్డ్ ఎనీథింగ్. ఓకే సో ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. రైట్ Yeah. సో ఇట్స్ లైక్ అ ట్రీ విత్ మల్టిపుల్ బ్రాంచెస్, అంటే అన్ని కూడా Yeah. మీట్ అయ్యేలాగా Inclusive approach. Right, Yeah, right, inclusive. Yeah, సో దిస్ వెరీ ఐడియా మీకు వచ్చినప్పుడు డెఫినెట్లీ యాక్షన్ లోకి రావాలి అంటే sure. చాలా కావాలి కదా ఇంప్లిమెంటేషన్. చాలా ఎలా అమ్మా. స్టార్ట్ అయింది? చాలా కావాలి. ఎందుకంటే నేను మైండ్లో ఐ థింక్ ఈ నేను చాలాసార్లు రన్ చేసినట్టున్నాను. ఇలా చేయాలి, అలా చేయాలి, ఎలా చేయాలి అని కూడా చాలా చోట్ల బండి ఆగిపోయింది. Okay. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ని వాడుకోవాలంటే ఇట్ ఈస్ స్లైట్లీ బియాండ్ మై కేపబిలిటీ. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఐ రియలీ గాట్ ఎ షాట్ ఇన్ ద ఆర్మ్ అంటారు కదా, అలాగా వన్ యంగ్స్టర్ ఈవెన్ బై ప్రొఫైల్ హీ సూట్స్ ద కరియర్ మిత్ర పర్పస్ అండ్ కాన్సెప్ట్ అనుకోండి. సో హీ జాయిన్డ్ మై team for a different purpose, but when he heard about, anyway I think that let him speak to himself. ఓకే సో కెరియర్ మిత్ర అనేది నిజం చెప్పాలంటే ఒక 2.5 year జర్నీగా నడుస్తుంది. సో అరౌండ్ 23-24లో నేను ఒక కాన్సెప్చువలైజ్ విజన్తో వచ్చాను. 25లో అది కాస్త కన్వర్ట్ అయింది ఒక ప్లాట్ఫామ్గా. ఇప్పుడు 26లో ఫస్ట్ మేము విజిబుల్ అయ్యాము అవుట్ రీచ్ ప్రోగ్రామ్తో, విచ్ వి డిడ్ ఇన్ ఆదిలాబాద్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు iDreams, ఎందుకంటే మాకు డిజిటల్ మార్కెటింగ్ అనేది లైఫ్ లైన్ కదా ఈ కాలంలో దేనికైనా కూడా. సో వీఆర్ కొలాబరేటింగ్ విత్ iDreams. So I'm looking for a very, very bright future. ఓకే So how Vamshi joined us, you can hear from him. పర్ఫెక్ట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.